నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం గుడిలో పెట్టే కట్టె పొంగల్ని చేస్తున్నాను. ఇది స్వీట్ కాదు, హాట్. ఇంట్లో అయినా ఎప్పుడైనా పండుగలైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రసాదంగా పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు. వాటికి కావాల్సినది జీలకర్ర, ఆవాలు, పసుపు, పెసరపప్పు, బియ్యం, ఎండుమిర్చి, మిరియాలు, కాజు ముక్కలు, అల్లం తురిమి పెట్టాను. తర్వాత అవన్నిటిని మనం ముందుగానే ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి సగం కప్పు, సగం గ్లాసు పెసరపప్పుని తీసుకొని ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి ఆ పెసరపప్పుని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి సగం గ్లాస్ పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఒక గ్లాసు బియ్యాన్ని ఆ గిన్నెలో పోసుకొని తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎర్రగా వేడెక్కాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత బియ్యం అనేది కొంచెం వైట్ కలర్లోకి మారిన తర్వాత మనం పెసరపప్పుని ఏ ప్లేట్లో పోసుకున్నామో అదే ప్లేట్లో పోసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై ఎందుకు చేస్తున్నామంటే, నూనె లేకుండా ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే మనం పెసరపప్పు బియ్యం అనేది కడగట్లేదు కాబట్టి ఇలా వేయించడం వల్ల కిందికి అడుగు భాగంలో ఏమైనా దుమ్ము ఉంటే వస్తుంది. తర్వాత ఆ గిన్నెను అనేది కొంచెం తుడుచుకొని అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలోకి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసాను. మీరు కావాలంటే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసాను. వేసి బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేయాలి. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి 2 భాగాలుగా చేసి కాజు ముక్కలు, మిరియాలు, అల్లం తురుము, కరివేపాకు, ఎండుమిర్చి అన్నిటినీ ఒకటి వేసిన తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం తురుము, మిరియాలు, కరివేపాకు అన్నిటినీ వేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం, పెసరపప్పును కూడా దీంట్లో ఈ పోపులోనే వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినప్పుడు బియ్యం, పెసరపప్పు, నూనె అనేది మనం స్టోర్ చేసుకున్నప్పుడు నూనె తడి లేకుండా చూసుకొని వేసుకోండి. నూనె ఎక్కువ వేసినా కానీ టేస్ట్ అనేది అంత టేస్టీగా అనిపించదు. తర్వాత బాగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకోండి. నిల్వ ఉంచుకోవాలంటే మీరు దేనిలో స్టోరేజ్ చేసుకుంటారో దాంట్లో మనం చేసిన ప్రీమిక్స్, ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పొంగల్ మిక్స్ ఇలా
వేసుకొని మూత పెడితే ఒక నెల రోజుల పాటు అయినా కానీ ఉంటుంది. మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోండి, నెల రోజుల పాటు అయినా ఉంటుంది. ఒకవేళ బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 గ్లాసు పెసరపప్పు బియ్యాన్ని తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. మీరు కొంచెం మెత్తగా కావాలంటే 1 గ్లాస్ ఎక్కువ తీసుకోండి. నేనైతే 1 గ్లాసు బియ్యం పెసరపప్పుకి 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. తర్వాత నీళ్ళు అనేది బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేయాలి. తర్వాత నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత మనం చేసిన ప్రీమిక్స్ పొంగల్ మిక్స్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చే వరకు బాగా ఉడికించాలి. మీరు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిస్తే ఇలా తయారవుతుంది. రెడీ టు పొంగల్ మిక్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇల్లు అనేది